ఇగో గీ 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 కథ చూసింలా నరకానికి పోతారట. మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంటే ఇట్లా బెదిరించుడా? మోడీ దేవుడా? మోడీ ఇంకా నయం. నాకు మొన్న నిన్ను డౌట్ వచ్చిందనేది నిజమే. మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు. నీకోటేయమంటే ఆ నిజామాబాద్ లో మోడీ వచ్చి నిలబడతాడా? మోడీ నిలబడే దగ్గర మోడీకి ఎత్తరా లేదా అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారు. నువ్వెందుకేమంటావు మోడీకి? మోడీ ఏమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడా, లేకపోతే రాముల వారా, లేకపోతే సత్యసాయి బాబా, లేకపోతే వెంకటేశ్వర స్వామి? గుజరాత్ అల్లారులకు ముఖ్య కారకుడు మోడీ. మోడీతో ఉంటే నరకానికి పోతారు. మోడీకి ఓటేస్తే నరకానికి పోతారు. మోడీకి ఓటేయకపోతే స్వర్గంలోనే ఉంటారు. ఎందుకంటే మోడీకి ఓటేసింది అనుకో మత పిచ్చి రేగుతుంది. మత పిచ్చి రేగింది అనుకో ఓనికో సత్తారు కొట్టుకొని. ఆ కొట్టుకొని సావడం అని నరకమే కదా. ఓనోరు చంపుకోవడం నరకమే కదా. కాబట్టి మోడీకి ఓటేయకపోతే స్వర్గానికి పోతాం, మోడీకి ఓటేస్తే నరకానికి పోతాం. ఈ నిజామాబాద్ ఎంపీ ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావా నువ్వు? ఇదేనా నీ బ్లాక్మెయిలింగ్? ఇదేనా నీ ఎమోషనల్ ట్రాప్? మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతారా? నీ అయ్యాను ఏడ నరకానికి పోయినా మరి? సచ్చి నరకాన్ని చూసింది ఎవడు? సచ్చి స్వర్గాన్ని చూసింది ఎవడు? నువ్వు చూసి వచ్చినావా? ఒకసారి చెప్పు. ఒకసారి చచ్చిపోయి చూపి మాకు. మరి ఏడికి పోయి వచ్చినావో ఆరో వీడియోగ్రాఫర్ను ఫోటోగ్రాఫర్ను పట్టుకొని పోయి ఇగో మోడీ కోటేయలేదు నన్ను నరకాన్ని తీసుకొచ్చినా ఓ వీడియో షేప్ తీసుకో మాకెర్రా. సిగ్గులేని వాక్యాలు కాదు ఇవి. గివా ప్రజల్ని ఎమోషన్కు గురి చేసి భావోద్వేలు పెంచి మోడీ దేవుళ్ళగా సృష్టించి మోడీ అంత అజ్ఞానమైన ప్రధానమంత్రి దేశ చరిత్ర ఇప్పటి వరకు రాలేదు. మోడీ అంత భయంకరమైన ముఖ్యమంత్రి ఇప్పటివరకు రాలేదు. అనేక రకాలైన ట్రాపులు చెప్తాను. ఆ ట్రాప్ లో ఇదొక ట్రాపు. వీళ్ళకు బీజేపీ నేర్పేదే ఇది. ఇదొక పెద్ద స్ట్రాటజీ. ఏకపోతే మీరు అందరు స్వర్గానికి పోతారు. మోడీకి ఓటు అయిపోతే స్వర్గానికి పోతారు, వేస్తే నరకానికి పోతారు. అమ్మా ఎంత దారుణం, ఎంత దారుణం. ఇదా మీ కథ.